టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉలగహిత డాక్టర్ పాండురంగ గారు. ఇక రుద్రాక్ష ధారణతో పాటు కరంగలి మాల గురించి ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా, అలాగే రుద్రాక్ష ధారణ ఎటువంటి మనకు మంచి ఫలితాలను ఇస్తుంది, అలాగే దానికి ఈక్వల్ గా కూడా మనకు కరంగలి మాల గురించి కూడా గురుగారి మాటలో వింటున్నాం. కాబట్టి మరి గురుగారి సంస్థ ద్వారా మీకు కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారితో మీ జాతక రీత్యా ఎటువంటిది సెట్ అవుతుంది, ఏది బాగుంటుంది అనే విషయాలు గురుగారి మాటల్లోనే తెలుసుకోవచ్చు. గురుగారు ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు ఏం మాట్లాడుకుందాము? మామూలుగా కథ. ఆ కథ ఏమిటంటే, ఒక ముగ్గురు సాధువులు అడవిలో తిరిగి 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 అలసిపోయి ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఆ ఇంటి తలుపు తట్టి చూస్తారు. ఇంట్లో ఎవరు లేరు, నిద్రపోతున్నారేమో అని బయట అరుగు మీద కూర్చుంటారు. కాసేపటికి ఆ ఇంటి ఇల్లాలు వస్తుంది. ఓపెన్ చేసి చూస్తే ఎవరో తలుపు. ముగ్గురు స్వాములు బయట ఉంటారు. దాహం కావాలని అడుగుతారు. స్వామి లోపలికి రండి, భోజనం చేద్దరు, కానీ ఈలోపు మా భర్త వస్తారు, ఆయన వస్తారు, ఈలోపు మీరు భోంచేద్దరు. వాళ్ళు ఏమంటారంటే, లేదమ్మా మేము అలా చెయ్యము, మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోజనం చెయ్యము, మీ భర్త వచ్చిన తర్వాతే పునఃవస్తాము, ఇబ్బంది ఏముంది, అప్పుడే పిలువు మమ్మల్ని. సరే అంటే కాసేపటికి ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత, మా హస్బెండ్ మా భర్త వచ్చారు, మీరు స్వామి ఇప్పుడు మీరు లోపలికి రావచ్చు భోజనానికి, ఇప్పుడు మీకు అభ్యంతరం లేదు కదా అంటే, అభ్యంతరం లేదు కానీ ఒక కండిషన్. ఏమిటి కండిషన్ అంటే, మేము ముగ్గురు ఉన్నాం కదా, కానీ ఒక్కళ్ళమే వస్తాం. ఆ ఎవరు ఒకళ్ళంటే, మేము ముగ్గురులో ఒకళ్ళు విజయం, ఒకళ్ళు ఐశ్వర్యం, ఇంకొకళ్ళు ప్రేమ. ఈ ముగ్గురులో మీకు ఎవరు కావాలో ఆహ్వానిస్తే ఆ ఒక్కళ్ళం మేము వస్తాం. భర్తకి వెళ్ళి చెప్తుంది, ఏమండి ఎవరో స్వాములు మనల్ని అనుగ్రహించడానికే వచ్చారు, ఏదో ఆశీర్వచనం అయి ఉంటుంది, ఇది ముగ్గురు చాలా వింతగా ఉంది, మన ఆనందం మన అదృష్టం అంటే తను కూడా చాలా ఆనందపడతాడు. ఆనందపడి మరి ఎవరిని ఆహ్వానిద్దాం, ఎవరిని కోరుకుంటాం అని ఇద్దరు డిస్కస్ చేసుకొని భర్త అంటాడు, ఏముంది విజయం అన్నిటికంటే గొప్పది, విజయాన్ని పిలుద్దాం. విజయం పిలిస్తే విజయంతో పాటు అన్నీ వస్తాయి, అన్ని విజయం ఒక్కటి ఉంటే మనకు చాలా ఏం అవసరం లేదు అంటే, ఏం విజయాలున్నా ఐశ్వర్యం లేకుండా ఇవన్నీ పనికిరావు కదండి, ఐశ్వర్యాన్ని కోరుకుందాం అంటుంది భార్య. ఐశ్వర్యం ఉంటే మనకి అన్ని కొనుక్కోవచ్చు తర్వాత అంటే. అక్కడ ఉన్న 12 ఏళ్ల కొడుకు వింటుంటాడు. వాడంటాడు, అమ్మా నాన్నలు ఈ రెండు అంటున్నారు, అమ్మా అలా కాదు, ఇవి ఎన్నున్నా ప్రేమ లేకపోతే ఉపయోగం ఏమి లేదు, ప్రేమ ఉండాలి, ప్రేమ ఉంటే వీటికి విలువ ఉంటుంది, లేకపోతే ఉండదు, ప్రేమ లేని చోటు ఇవన్నున్నా ఉపయోగం లేదు. కన్విన్స్ అవుతారు భార్యాభర్తలు ఇద్దరు, కొడుకు చెప్పింది బాగుంది అని. బయటికి వెళ్ళి, అయ్యా ప్రేమ అనేవాళ్ళు లోపలికి దయచేయండి అంటే, ప్రేమ అనే ఆయన లోపలికి వస్తూ మిగిలిన వాళ్ళు కూడా ఆహ్వానం లేకుండా వాళ్ళు కూడా లోపలికి వస్తారు. ఇదేమిటి అని వీళ్ళు చూస్తుండగా అప్పుడు చెప్తారనమాట, మీరు ప్రేమ కాకుండా ఇంకెవరినైనా ఆహ్వానించి ఉంటే మేము ఆ ఒక్కళ్ళమే వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయేవాళ్ళం, ప్రేమ లేని చోట ఎక్కువసేపు ఉండలేము, ప్రేమ పిలిచావు కాబట్టి ప్రేమ ఉన్న చోట ఇవన్నీ ఉంటాయి, మాతో పాటు వాళ్ళిద్దరూ ఉంటారు, కాబట్టి మీ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, విజయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి. సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ప్రేమ లేని చోట ఐశ్వర్యము, డాంబికాలు, విజయాలు ఏమీ పనికిరావు, ప్రేమ ఉంటే అన్నీ ఉన్నట్టు. ఈ ప్రేమకి ఏ ఐశ్వర్యము సరితోగదు, ప్రేమ ఉన్న చోట అన్నీ ఉంటాయి. సో ఇది అవసరం ఈ రిలేషన్స్. గురుగారు నిజమైన ప్రేమ ఉంటుంది అంటే, గతంలాగా ఉండకపోవచ్చు కానీ లేకుండా అయితే ఉండదు, బ్యాలెన్స్ అవ్వదు కదా. ఆర్థిక ప్రేమలే ఆర్థిక అంటే ఆర్థిక సంబంధాలే కాదనడానికి లేదు, ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఎంతో కొంత బ్యాలెన్స్ చేస్తూ మానవ సంబంధాలు కూడా ఉంటాయి. మానవ సంబంధాలు లేకపోతే భూమి బద్దలైపోతుంది, లేకపోతే రాక్షసత్వం పెట్టేగిపోతుంది, అది విపరీత ధోరణులు పెరిగిపోతాయి. లేదు, ప్రేమ ఉంది, లేదని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనం అనుకున్నంత స్థాయిలో లేకపోవచ్చు, కానీ ప్రేమ అనే పదార్థం అయితే భూమి మీద ఉంది, అది లేకపోతే భూమి బద్దలైపోతుంది. సరే, దానికి సంబంధించింది తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను. థ్యాంక్ యూ, మంచి స్టోరీ వినిపించారు, ధన్యవాదాలు. కాల్స్ చూద్దాం. హలో హలో మేడం, నమస్కారం మేడం. అమ్మా నమస్కారం, మీ పేరమ్మా? నా పేరు ఆశా కుమారి. మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు, నీ పాదాలకు శతకోటి వందనాలు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా పాపది సార్, పాపది 7/7/2001.
ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 2 ఆడపిల్లలు. శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా? తెలుసు. అలాగే ఇది విధియ కృష్ణపక్షము బహుళ విధియ, ఇది కుంభరాశి. అమ్మాయి ఏం చేస్తోందమ్మా? సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఒక 2 నెలలు అవుతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యారేజ్ గురించి అడుగుదామని చేశాను. ఉండనివమ్మా 4 రోజులు మీ దగ్గర. ఏమిటి కంగారు? ఇంకా చిన్నపిల్ల బోల్డ్ అంతా ఇది ఉంది, అంతా కలిపితే 24 ఏళ్ళు ఇంకా రాలేదు, అప్పుడే పంపించేద్దామని. ఇప్పటి వరకు ఇప్పుడే ఆర్థిక స్వాతంత్రం వాళ్ళకి వచ్చింది, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇప్పుడే వాళ్ళకి వచ్చింది. తర్వాత అమ్మ దగ్గర ఇప్పటి వరకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేకుండా అమ్మా నాన్న దగ్గర ఉన్నదేంటో మీరు చూశారు. తర్వాత వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ప్రేమ ఆప్యాయతల గురించి. వాళ్ళకి అవకాశం లేనప్పుడు ప్రేమ ఎలా ప్రదర్శించాలో వాళ్ళకి ఒక మార్గమే ఉంటుంది ప్రదర్శించడానికి. జస్ట్ ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రేమ ఎలా ఉంటుంది అమ్మా నాన్న పట్ల ఒకసారి అది కూడా చూడండి. అది కొన్నాళ్ళు ఉండనియండి. తర్వాత ఆర్థికంగా కూడా సహకారం ఉంటుంది, వాళ్ళకి మంచి చెడ్డ తెలుస్తుంది. ఇప్పుడు 23-24 సంవత్సరాల నుంచి ప్రారంభిస్తారు ఆడపిల్లలకి. అయినా 2 నెలలే కదమ్మా ఉద్యోగం వచ్చి జాయిన్ అయ్యి, ఏమిటంత కంగారు? ఇంకా బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. ఒక్క రుద్రాక్ష అమ్మాయికి చెప్తాను, వీలైతే వెయ్యండి. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, ఈ 2 అమ్మాయికి సంబంధించినవి. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపము. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. అంటే చాలామందికి ఏమిటంటే అరే అలా అదేం తప్పు కాదు, ఆడపిల్లల డబ్బు మాకెందుకంటారు. అది ఎప్పుడు పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వేరు. ఇప్పుడు మీ కష్టానికి రూపం తను ఆర్థిక సహకారం ఇస్తే తను తీసుకోవాలి, మీరు కాదనడానికి లేదు. మీరు మొండిగా మాకు అవసరం లేదంటే కొన్ని చేయనివ్వండి, కొన్ని రోజులు జాబ్ చేయనివ్వండి, ఆ వచ్చిన డబ్బులు పక్కన పెట్టండి. అమ్మాయి మ్యారేజ్కి ఒక కారో ఒక నగో గిఫ్ట్గా మీ తరపున అడిషనల్గా ఇవ్వండి, అది ఇంకా హుందాగా ఉంటుంది. కానీ లేదు, అమ్మాయి ఇప్పుడు దాకా మీ కష్టానికి ప్రతిరూపం కాబట్టి ఆ కష్టం మీరు భాగస్వాములు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ అమ్మా. మరో కాల్ చూద్దాం. హలో హలో హలో, చెప్పండి మీ పేరు? మాట్లాడండి, గురుగారు ఉన్నారు. టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/8/1984. ఓకే అమ్మా. 1984. 1984. ఓకే. అవునమ్మా, సోమవారం అని తెలుసా? తెలుసు సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఫస్ట్ బాబు, తర్వాత ఆ రోజు సోమవారము అమావాస్య కూడా. ఇది కర్కాటక రాశి. అంటే ఉదయం సూర్యోదయానికి ముందైతే అది ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి, సూర్యోదయం తర్వాత అయితే అది బకా నక్షత్రము సింహరాశి. సో ఈ అతనికి ఇవ్వాల్సినట్టు అమ్మాయా అబ్బాయి? అమ్మా అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. తినకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఇది ఎవరిది? ఇది మీకేమవుతారమ్మా? మీకేమవుతారమ్మా? కొడుకు. అమ్మా, ఈ 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, ఈ 3 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేస్తే చాలా బాగుంటుంది. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఒకటమ్మా, ఒక సంఘటన చూశాను చెప్తాను. ఇప్పుడు అంటే ఆ పిల్లల డబ్బు మనకి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది. నేను స్వయంగా చూశాను, నా కంటితో నా చెవులతో విన్నాను, నా ముందే జరిగిన సంఘటన. అమ్మాయి వచ్చి ఎంత అద్భుతంగా మాట్లాడిందంటే, మా నాన్న స్కూటర్ మీద నన్ను తీసుకొచ్చే దగ్గర నుంచి ఈవాటికి ఆయనకు సుఖం తెలియదు. నా సాఫ్ట్వేర్లో మంచి ప్యాకేజ్ జాయిన్ అయ్యా. నా మొట్టమొదటి జీతంతో మా నాన్నకి కారు కొని ఈఎంఐ నేనే కడతా అని కారు కొని తీసుకొచ్చి తాళాలు నాన్నకి ఇచ్చి, ఎంత ఆ అమ్మాయి అసలు ఆనందం అయితే నా డ్రీమ్ అండి, నా యాంబిషన్ అది. ఇంకేం లేదు, మా నాన్నని కారులో చూడాలి.
సో మీరు వద్దంటే పిల్లలు వాళ్ళకి ఎంత కాదు ఏం చేసుకుంటారు వాళ్ళు. అవును. సో వాళ్ళని సంపాదించిన తర్వాత ఇవ్వనివ్వండి. అవును. ఆ ఫీలు అసలు వర్ణించనలవి కానిది. నా కష్టంతో మా అమ్మకి కొన్నాను, నా కష్టంతో మా నాన్నకి కొన్నాను, అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాని ఆ ఫీల్, అది వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి ఆ ఫీల్. రైట్ గురుగారు. ఇక క్యాంప్స్ గురుగారు రేపు రాజమండ్రి మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాను. 2 గంటలే నేను అక్కడ ఉండేది. మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి, అర్థం చేసుకోండి. వేరు సెల్ ఫోన్లోంచి మీరు అలాగే బుక్ చేస్తున్నారు. పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే అలాగే చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. సో అర్థం చేసుకుంటున్నారు. ఈ మధ్య నేను గట్టిగా చెప్పడం అర్థం చేసుకొని మీరు అన్నిసార్లు చెప్తున్నారు కదా, మేము ఒకటే చేసాం, అవకాశం ఉంటే ఇంకోటి చూడండి అని అడుగుతున్నారు. సో నేను ఏం చెప్తానంటే వాళ్ళకి నిర్వాహకులను వాళ్ళని అడగండి, వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా చేస్తారు. సో అలాగే చేయండి. 2-3 అయితే అడగండి, సాధ్యం కాదు. అలాగే హైదరాబాద్లో అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను, నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను. ఒక గురువారం తప్ప, థర్స్డే తప్ప, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం, ఇక్కడే ఉంటాను. సో నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే మా వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా అక్కడికి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, రేపు గురువారం నాడు నన్ను రాజమండ్రిలో కలవాలని అనుకున్నా. సో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? మాట్లాడండి గురుగారు, ఉన్నారు, గట్టిగా మాట్లాడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుగారు మీ పాదాలు హలో చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 4వ తారీఖు 8వ నెల 2002 మేడం. 2002. ఓకే. హలో అమ్మా, ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును 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 గురుజీ, అవును గురు. అది ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి. ఇది మేషరాశి. అమ్మాయిదా అబ్బాయిదా? అమ్మాయిది అబ్బాయిది గురుగారు. అబ్బాయిది. అమ్మ, ఒక్క రుద్రాక్ష వీలైతే వేయండి. ద్వాదశముఖి కానీ నవముఖి కానీ. ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. సో ఒక ఇదైతే ఒక విన్నపం, ఒక చిన్న ప్రకటన అయితే చేస్తాను. నాకు అత్యంత కష్టమైంది ఏంటంటే, ఎవరైనా మీ పాదాలకి వందనం అనే మాట అన్నప్పుడు, నేను ఇందాక కాలకి కూడా నేను డౌన్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను అనవసరంగా నన్ను ఏదో ఊహించుకోకండి, పెద్దవాడిని చేయకండి. నాకు ఈ సబ్జెక్టు తప్ప ఏమీ తెలియదు. మీరు అనవసరంగా నన్ను పెద్దవాడిని చేయకండి, నాకు అలాంటివి ఇష్టం ఉండదు. నా పని నేను చేస్తున్నాను అంతే. మీ తల్లిదండ్రులకి, మీకు విద్య నేర్పిన గురువులకి మీరు పాదాభివందనం చేయండి తప్ప నాలాంటి వాళ్ళకి కాదు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మేము అనవసరంగా మేమేదో గొప్పవాళ్ళం, మాకేవో శక్తులు ఉన్నాయని చెప్పి మేము ఫీల్ అయిపోతే అది మంచిది కాదు. నాకైతే ఈ పని తప్ప, ఒక తాపీ పని చేసి అతనికి తాపీ పని ఎలా అయితే వచ్చో ఆ పని నాకు రాదు. భగవంతుడు నన్ను ఈ పని చేయమన్నాడు, ఈ పని మాత్రమే చేస్తాను. ఇది తప్ప నాకు ఇంకోటి రాదు. అనవసరంగా నన్ను గొప్పవాడిని మీరు అనుకోవద్దు, అలా చేసే ప్రయత్నము చేయొద్దు. అది నాకు ఇష్టం ఉండదు. నేను మాట్లాడుతూ అది అదో రకమైన ఫీలింగ్కి వెళ్ళిపోయి నేను డౌన్ అయిపోతే ప్రోగ్రామ్ చేయలేను. ఆ ఉత్సుకత చచ్చిపోద్ది ఏమిటి. సో మిమ్మల్ని ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. దయచేసి నా విషయంలో మాత్రం ఇలాంటివి నేను అసలు ఏమాత్రం అంగీకరించను. అర్థం చేసుకోండి దయచేసి. ఓకే గురుగారు, మరో కాల్ చూద్దాము. హలో 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 అమ్మా, చెప్పండి, మీ పేరు? మా పేరు శ్రవంతి అండి. ఓకే అమ్మా, మాట్లాడండి. అమ్మా, ఓం నమః శివాయ. ఎలా ఉన్నారమ్మా? ఓం నమః శివాయ గురుజీ. ఏమిటమ్మా? మా పెద్ద బాబు గురించి అడగాలండి. డేట్ ఆఫ్ బర్త్ 13 30 వెరీ గుడ్. 09 2012
ఆ, ఎవరిదమ్మా ఇది? మా బాబుది బాబు ఏం చదువుతున్నాడు ఇప్పుడు? 7th క్లాస్. ఎలా ఉన్నాయి స్టడీస్? బాగానే అవుతుందండి. ఈ మధ్యలో కొంచెం మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఒకటి స్టమక్ పెయిన్ అని అదని. స్కూల్కి వెళ్ళినప్పుడు వస్తుందా? చెయ్యి ఫ్రాక్చర్ కావడం, కాలు ఇది కావడం, హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. దానివల్ల స్టడీ బ్రేక్ అవుతుంది. ఒక చిన్న అష్టముఖి రుద్రాక్షమ్మ, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష అబ్బాయికి వేసి చూడమ్మా, ఖచ్చితంగా బాగుంటుంది. చిన్న చిన్నవి పిల్లలకి వస్తాయి, మరీ భూతద్దంలో చూసి భయపడద్దు. ఈ ఒక్క రుద్రాక్ష వేయి, ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇక గురుగారు, ఇందాక మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి ఇప్పుడు ఆ కాలం అంటే కొంచెం రాముడి కాలం, త్రేతాయుగం కాలం అనుకుందాం. సో అప్పుడు ధర్మం గురించి బాగా, ధర్మం 4 పాదాల మీద నడిచిందని చెప్తూ ఉంటారు రాముడిని చూసి. అంటే ఆ కాలానికి ఈ కాలకి ధర్మంలో, న్యాయంలో, ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత, అనురాగాల్లో ఏమైనా తేడా ఉందా? ఎందుకు ఉండదు? రాముడి పరిపాలించే కాలంలో అది ఆ రామరాజ్యం అనేదే చాలా కథలుగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కలికాలానికి, త్రేతాయుగంలో రాముల వారు పరిపాలించిన దానికి మధ్యలో ద్వాపరం ఉంది. అది కలికాలానికి దగ్గరగా ఉంటుంది. త్రేతాయుగం ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. రాముడు పరిపాలించే కాలం అంతా కూడా రామరాజ్యం అంటే అనేక కథలు ఉన్నాయి. ఒకటి రామరాజ్యం ఎలా ఉంటుందో ఒకసారి తర్వాత మాట్లాడదాం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎలా ఉండేవి అంటే, రాముడు పరిపాలిస్తున్నప్పుడు ఆయన సభ తీరి ఉండగా ఒక శునకం వచ్చిందంట. ఒక శునకం వస్తే దెబ్బ తగిలి రక్తం కారుతోంది. ఏమైంది అని రాముడు అడిగాడంట. ఏమైంది ఏమిటి? ఒక పెద్ద ఆయన వేదం చదువుకున్నాడు, 4 వేదాలు చదువుకున్నాడంట, చతుర్వేది. ఆయన నన్ను ఈ కర్రతో కొట్టాడు, రక్తం కారుతోంది. ఇప్పుడు ఇది ధర్మమేనా రామ? ఇలా చేయొచ్చా? ఆయన చదువుకున్నవాడు అంటే అందరితో కబురు చేసి వాళ్ళ బట్టలతో పిలిచి ఆయన ఎక్కడున్నాడు రమ్మంటాడు రాముడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు కొట్టాల్సి వచ్చింది అని అడుగుతాడు. అడిగితే ఏం లేదు, నేను దారికి వెళుతూ ఉంటే నాకు దారికి అడ్డొచ్చింది, ఏం చేయాలో తెలియక కొట్టాను, కొట్టడం తప్పే, మీరు ఏదైనా శిక్ష వేయండి రామా, నేను కొట్టడం తప్పే, నేను అనుభవిస్తాను, నేను ఇలా కొట్టకూడదు అంటాడు. అప్పుడు శునకాన్ని అడుగుతాడు, ఏమి చేయమంటావు అని. రాముడికి పక్క నుంచి సలహా ఇచ్చేవాళ్ళు చెబుతూ ఉంటారు, రామ ఆయన సద్బ్రాహ్మణుడు, శిక్ష వేయడానికి సరిపోము, మంచి పద్ధతి కాదు, మనం వేయడానికి లేదు అంటాడు. అప్పుడు శునకాన్ని అడుగుతాడు, ఏం శిక్ష వేయమంటావు చెప్పు, నువ్వు చెప్పిందే వేస్తానంటాడు రాముడు. నువ్వే చెప్పు తీర్పు, నీకేం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు, నీకు కష్టం జరిగింది, నువ్వేం కోరుకుంటున్నావు? నేనేం కోరుకోవట్లేదు కానీ రామ, ఇది కావాలని కోరుకుంటున్నాను. అది ఏమిటి అంటే, ఆయన్ని ఒక ఆలయానికి ధర్మకర్తగా వేయండి అంటుంది. ఇదే కరెక్ట్ శిక్ష అంటే, మామూలు వాడిని తీసుకెళ్లి ధర్మకర్తగా వేయడం, ఒక పదవి ఇవ్వడం. రాముడు నవ్వుతాడు. రాముడికి అర్థమైంది, రాముడు దేవుడు, ఆయనకు అర్థమైంది. ఆయన అర్థమై నవ్వుతాడు. నవ్వితే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు, ఇదేమిటి, ఒక మామూలుగా తిరిగే, ఒక మామూలుగా వేద పండితుడికి తీసుకెళ్ళి ఒక సింహాసనం లాగా ఒక ట్రస్టీకి ధర్మకర్తం చేసి అధికారం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటే, అప్పుడు శునకం చెప్తుంది, ఎందుకు ఇది కరెక్టేనా అని అడిగితే, ఇది పదవి ఇచ్చినట్ట, పనిష్మెంట్ ఇచ్చినట్ట అని అడిగితే, అప్పుడు శునకం చెప్పుద్ది, మీకు ఒక విషయం చెప్పాలి, నేను గత జన్మలో అది చేసే వచ్చా, ఆ పదవి నిర్వహించే వచ్చా. మామూలప్పుడు ఎలాంటి చిన్న చిన్న పనులు, తప్పులు అవి చెయ్యొచ్చు, మనకి తెలియకుండా నేను చాలా నిజాయితీగా ఉన్న ధర్మకర్తగా అయినా కూడా కుక్కలా పుట్టా ఈ జన్మలో. ఆ పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈయనకి ఇంత కోపం ఉన్నాడు, నేనే ఏమీ లేనాడు, కుక్కగా పుట్టా, అంత కోపం ఉన్న ఆయన, వేదం చదువుకున్న ఆయన, అంత కోపం ఉండి కూడా ఇలాంటి తప్పు చేశాడు, ఇంత కోపం ఉంది. సో ఈయనకి అసునకంగా పుడితే అసలు ఎలా ఉంటుందని, ఇప్పుడు ఆయనకు వచ్చే జన్మ ఎలా ఉంటుందో ఊహించండి. అసలు అన్ని శుభ్రంగా చేసి నేనే సునకంగా పుట్టా మామూలుగా. సో కాబట్టి అంత సున్నితంగా ఉండేది ప్రతిదీ కూడా. ధర్మం చెప్పేటప్పుడు కానీ వెంటనే శిక్షలు విధించడం అలాంటిది లేదు, లేదు, చాలా సున్నితంగా. ఇప్పుడు సన్నివేశం ఎంత ఆహ్లాదకరంగా జరిగింది అంటే, తను చెప్పనన్నాడు తీర్పు, నీకేం కావాలో కోరుకోమన్నాడు. కోరుకున్నప్పుడు కూడా తనేదో ఇదైపోవాలని కోరుకోవాలా. సమాజంలో మంచి జరగాలంటే ఆ స్థానంలో కూర్చున్నవాడు అన్ని ఆలోచించాలని చెప్పింది తప్ప తిని గురించి ఆలోచించాల.
తినకేదో ఇది ఊరట కలగాలని ఆలోచించాల. ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు అర్హులు కాదు. అదే వేదం చదువుకున్న వేద పండితులైన సామాజిక అవగాహన కలిగి ఉండేటువంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. కరెక్ట్. సో ఎంత సున్నితమైన వాతావరణం ఇది. ఎక్కడ ప్రతి అంశము చాలా సున్నితంగా ఉంది. ఇప్పుడు ఎక్కడుంది ఆ సున్నితత్వం? అదే నొప్పించక తాను తాను నొప్పక ఒక. అన్నట్టు ప్రతి సంఘటనలో ఇక్కడ మన సున్నితత్వమే కనిపిస్తుంది. అదే ఇప్పుడైతే డైరెక్ట్ అటాకే, చంపేయడము లేదంటే ఇంకేదైనా ఉంటుంది అంతే. సో మీరు అన్నట్టు అప్పట్లాగా ఇప్పుడు లేదు. లేదు లేదు లేదు, అది కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది, న్యాయం మారుతూ ఉంటుంది. ఓకే, కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? ప్రత్యూష మేడం. ఓకే, మాట్లాడండి, గురుగారు ఉన్నారు. నమస్కారం అమ్మా, గురుజీ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా ప్రత్యూష? గురుజీ, నేను గవర్నమెంట్ జాబ్ కోసం చదువుకుంటున్నాను. అది దగ్గరలోకి వచ్చేసి అసలు జస్ట్ కట్ ఆఫ్ లో మిస్ అవుతుంది. ప్రత్యూష ఒకటమ్మా, ఆ, ఏం చదువుకున్నావు ముందు అది చెప్పు. డిగ్రీ చదువుతున్నాను గురుజీ. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది గురుజీ. ఒకసారి చెప్పమ్మా. 20 జూలై 2000 సంవత్సరం. 2000 మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వచ్చిందా, ఆగిందా? అవును గురుజీ, అక్కడ లాంగ్ టర్మ్ చేశాను బైపీసీ, తర్వాత అది రాలేదు, తర్వాత డిగ్రీ చేశాను. వాట్ నెక్స్ట్? ఇప్పుడు డిగ్రీ చేసిన తర్వాత పీజీ చేస్తావా? లేదు గురుజీ, డిగ్రీ లాస్ట్. డిగ్రీతోనే గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నావా? అవును గురుజీ. ఎందుకని అంత అర్జెంట్ ఏమిటి? అంటే ఇదొక 3 ఏళ్ళు, మళ్ళీ అదో 2 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుందనా? కారణం అదా? చేస్తున్నా అది స్టడీస్ లో కూడా. అలా కాదమ్మా ప్రత్యూష, నేను అడిగిన దానికి ప్రత్యూష విను. సమయం మించుతుందని అంటే 5 ఏళ్ళు సమయం పట్టేస్తుందని ఆలోచన, లేకపోతే ఆర్థిక పరమైన వెసులుబాటు కావాలనా? ఆర్థికపరమైన వెసులుబాటు కావాలి. ఎందుకు అడిగానంటేనమ్మా, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్కి 4 అవకాశాలు ఉంటే పీజీ చేసిన డాక్టర్కి 8 అవకాశాలు ఉండవు, 800 అవకాశాలు ఉంటాయి. డిగ్రీ చేస్తే ఉండే అవకాశాల కంటే పీజీ చేస్తే ఎక్కువ ఉంటాయి. దానికి టెక్నికల్ లేదా డిప్లొమా లాంటిది యాడ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో మన అమ్ముల పొదలో ఎన్ని ఆయుధాలు ఉంటే మన భవిష్యత్తు అంత బలంగా ఉంటుంది. అందుకని అడిగాను. సరే ఇప్పుడు తప్పదన్నప్పుడు డిగ్రీతోనే నువ్వు వెళ్ళాలి. కానీ సో నవముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ రెండిట్లో ఏదో ఒకటి ప్రత్యూష, ఏది వీలైతే అది వేసుకోమ్మా. నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము. సరైన పద్ధతిలో ఓ మంచి రుద్రాక్ష వేసుకోవడానికి అవకాశం ఉంటే వేసుకొని చూడు. నీ ప్రయత్నానికి ఇవి ఎలా తోడవుతాయో మంచి ఫలితం అయితే చూస్తావు. శుభం. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు, చివరిగా కరుంగలిమాల గురించి నిన్న కూడా మనం మాట్లాడలేదు, ఒక్కసారి. అంటే కరుంగలిమాల అది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది. దిష్టి దోషాలకి, గ్రహపరమైన దోషాలు రాకుండా ఉండడం కోసము. అది పాతాళ శంభు మురుగన్ అని తమిళనాడులో ఒక దేవాలయం, అక్కడ స్వామివారికి అది ప్రీతిపాత్రమైంది. అది ఉంటే మంచిది అని చెప్పేసి ఎదుగుదలకి, అంటే నెగిటివ్ ఫోర్సెస్ ఒకటి రాకుండా ఉంటాయి. మన దగ్గర ఉంటే వ్యతిరేక శక్తులు రావు, విజయాలు మన పక్కన ఉండడానికి అది దోహదపడుతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ దాని వైపు చూస్తున్నారు. వేసుకోండి, మంచిదే. ఓకే, మా సంస్థ నుంచి అయితే ఏం చేస్తామంటే, భారతదేశం మొత్తానికి మీరు ఈ సంస్థ ఎక్కడుంటే అక్కడికి మీరు వెళితే చక్కగా అది మంచి ప్యాకింగ్లో ఇస్తారు. ప్యాకింగ్ సీలు తీస్తే మాత్రం అది తీసుకోవద్దు, అది ఏమన్నా జరగడానికి అవకాశం ఉంది. ఇది 100% ఒరిజినల్ అని చెప్పడానికి దాంతోపాటు ఒక ఆ వుడ్ పీసు దేంట్లో నుంచి అయితే కట్ చేశారో దాన్ని ఒరిజినల్ ఆ వుడ్ పీస్ కూడా మీకు ఇస్తారు. ఇది ఒరిజినల్ ఇంకా ఎవడు చెప్పాల్సిన అవసరం ఉండదు, మనమే చూసుకోవచ్చు. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ఓం నమ శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.